ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వస్తున్నప్పుడు నెయిల్ పాలిష్లు, పర్ఫ్యూమ్లు ఇవన్నీ కొట్టుకొని రావద్దు అని చెప్తాం. ఇన్ఫ్యాక్ట్ లోషన్స్ కూడా చాలా స్ట్రాంగ్వి, చాలా ఎక్కువ ఫ్రేగ్రెన్స్ స్మెల్ ఉన్నవి వాడకండి అని చెప్తుంటాం. ఎందుకు? హౌ డస్ ఇట్ మ్యాటర్? నెయిల్ పాలిష్ బయట ఎగ్స్ లోపల ఉన్నాయి, మేమేమో ల్యాబ్లో తయారు చేస్తున్నాం. అసలు కనెక్షన్ ఏంటి? కనెక్షన్ ఉంది. బాడీ లోపల ఈ పర్ఫ్యూమ్స్ అనేవి పోవు, మనం ఎప్పుడు ఎక్స్టర్నల్గా వాడతాం. సో నేచర్ని మనము ఇమిటేట్ చేయడానికి చూస్తే కూడా బాడీ లోపల ఈ స్మెల్స్ అవన్నీ పోవు. ఈ నెయిల్ పాలిష్లు అవన్నీ ఎక్స్టర్నల్గానే ఉంటాయి కాబట్టి ఎగ్కి ఈ స్మెల్స్తో ఎక్స్పోజర్ ఉండదు. అలానే స్పర్మ్స్కి కూడా ఎక్స్పోజర్ ఉండదు. ఈ పర్ఫ్యూమ్స్లో నెయిల్ పాలిష్లో ఏంటంటే వాలటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ ఉంటాయి, టాక్సిక్ కంపౌండ్స్ అనుకోండి. ఇవి ఎగ్స్కి స్పర్మ్స్కి మంచివి కాదు. ఈ స్మెల్ వీటికి టాక్సిక్ అనుకోండి, అంటే పాయిజన్ లాంటివి అనుకోండి, చచ్చిపోతాయి, డీజనరేట్ అయిపోతాయి. అందుకనే ఈ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు లెబారెటరీలో ఎగ్స్ స్పర్మ్స్ వాడుతున్నప్పుడు డాక్టర్స్, ఎంబ్రియాలజిస్ట్ కూడా ఇలాంటి స్ట్రాంగ్ కెమికల్స్ ఉన్న మేకప్ వాడరు. కాబట్టి మీరు కూడా వాడకూడదు.